నాటు వైద్యం. ఏదో సాంగ్లో నాటు 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 డ్యాన్స్ లాగా కాదు ఇది. గూడు కట్టినోడికి ఒకటే వైద్యం ఇస్తావా? చెప్తున్నావు చెప్పు. పక్షవాతాలు లక్షణాలతో వస్తున్నారు. నాటు వైద్యాలు మనం నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? ఎమర్జెన్సీలో కేసెస్ చూస్తున్నప్పుడు చాలా మంది పక్షవాతాలు లక్షణాలతో వస్తున్నారు సార్. ఓకే, మనము డయాగ్నోస్ చేస్తున్నాం, కానీ వాళ్ళు నాటు వైద్యాలు మన దానికంటే బాగా పనిచేస్తాయని మాకు చాలా మంది రిజల్ట్స్ చూపిస్తున్నారు అని చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనం నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లో పోయే ముందే బాగా పనిచేస్తుంది అనేది అబద్ధం. సరేనా? నువ్వు అడిగింది ఏంటంటే ఫస్ట్ చూద్దాం, నాటు మంద ఆయుర్వేదం అని. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆయుర్వేదం గురించి కాదు, దానికి సైంటిఫిక్ బేస్ ఉంది. ఆయుర్వేద వైద్యం మంచిది, కానీ నువ్వు మాట్లాడుతున్న వైద్యం ఏంటి అంటే నాటు వైద్యం. నాటు అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాదు. ఏదో సాంగ్లో నాటు 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 డ్యాన్స్ లాగా కాదు ఇది. అది బాగా క్లిక్ అయింది, కానీ ఈ వైద్యంలో నాటు వైద్యం అనేది సైంటిఫిక్ బేసిస్ లేనిది. అంటే పురాతన పెద్దవాళ్ళు ఎవరో కొద్దిగా పక్షవాతాల్లో వైద్యం చేసుకుంటూ ఏదో కొద్దిగా మెరుగుపడ్డారని అనిపించడం, ఆ వైద్యాన్ని అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు మెరుగుపడిందో కూడా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటు వైద్యానికి వస్తే ఇప్పుడు నీకు అర్థమైపోయింది, సైంటిఫిక్ బేస్ లేదు, ఎవిడెన్స్ బేస్ లేదు, పురాతన వైద్యం అనేసి. ఆయుర్వేదిక్ కాదు, అది గుర్తుపెట్టుకో. ఈ నాటు వైద్యం సింపుల్ నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పక్షవాతాలు 2 రకాలు కదా, గురుగడ్డం, చిట్లడం, నీకు బాగా తెలుసు అవి. నువ్వు క్యాజువాలిటీకి ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పేషెంట్ స్కాన్ పంపిస్తావు, ఏదుందా అని చూస్తావు, లేదా లక్షణాలు బట్టి నువ్వే కనుక్కుంటావు. స్కాన్లో ఇంకా క్లియర్గా అయిపోయిన తర్వాత క్లాట్ ఉంటే థ్రాంబలైజ్ చేస్తాం, ఆల్టిప్లేజ్ ఇంజెక్షన్ వేసి ఫస్ట్ 4.5 అవర్లో ఉంటే. ఒకవేళ కానీ బ్లీడ్, అదే హెమరేజ్ కానీ ఉంటే బీపీ తగ్గించుకోవడము, హెమరేజ్ని ఎవాక్యుయేట్ చేయడమా, సర్జరీ చేయడమా, లేదా దాన్ని మందులతో కంట్రోల్ చేయడమా చూస్తాం. ఈ 2 రకాలు. కానీ నాటు వైద్యంలో ఈ 2 జరుగుతాయని నువ్వు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ ఉండదు, వాళ్ళ లక్షణాలు పసిగట్టేతనం ఉండదు, వాళ్ళకి ఎంతసేపు వైద్యం ఇవ్వాలా పెట్టాలా అనేసి. సరేనా? పురాతన వైద్యం. చిట్లిన వాడికి గూడు కట్టినోడికి ఒకటే వైద్యం ఇస్తావా? చెప్పు, నువ్వు చెప్పు. సో అది పెద్ద బ్లెండర్ అయిపోయింది కదా ఇంక అక్కడ. సో నాటు వైద్యాన్ని ఇంక పక్కన పెట్టవచ్చు ఒక పాయింట్ మీదనే. సరే, మా తాత ముత్తాతల నుంచి వస్తున్న వైద్యము అంటే జనాలు పోతున్నారు, వాళ్ళు దాని మీద నమ్మకుంటేనే పోతున్నారు. ఆ నమ్మకం ఎలా ఏర్పడిందంటే, కొంతమంది 100 మందికి పక్షవాతం వచ్చింది అనుకో, చెప్తాను, ఏ వైద్యం ఇవ్వకుండా కూడా మన రోగ నిరోధక శక్తి, మన బాడీ ఇంచుమించు 10-20% మందిని రికవరీ ఫేజ్లోకి తీసుకుని వెళ్తుంది. అది ప్రతి జబ్బులో ఉండేది అది. సరేనా? ఇటువంటి 10-20% మంది కొన్ని సంవత్సరాలుగా, అంటే ఆ మంత్ ఇంప్రూవ్ అయ్యారని కాదు, కొన్ని సంవత్సరాలుగా మెరుగుపడిన వల్ల, అంటే మెరుగుపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ 15-20% మందే మల్టిప్లై అయిపోయి ప్రాపగండా తీసుకొచ్చేసారు. అంటే చిన్న స్ట్రోక్స్, చిన్న క్లాట్ ఉన్న వాళ్ళు ఏ మందు లేకుండా కూడా మెరుగుపడతారు కొంతమంది. ఇలాంటి వాళ్ళ వల్ల స్వతహాగా రోగ నిరోధక శక్తితో ఏంటి ఏ జబ్బునైనా నయం చేసిన కెపాసిటీ మన బాడీకి మన దేవుడు ఇచ్చాడు కనుక అది వాళ్ళకి అక్కడ ఆయుధం అయిపోయింది, నాటు మందులు. సో వాళ్ళు మెరుగుపడుతున్నారు, వాళ్ళు ఇంకొంత పంపించడం ఇట్లా జరుగుతున్నారు. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ పోయే దారిలోనే చనిపోవచ్చు, లేదా అక్కడ పోయి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్నిసార్లు ఇంకేదైనా ప్రభావం ఎక్కువ, అంటే స్ట్రోక్ అనేది ప్రోగ్రెసివ్ ఉంటుంది. అంటే క్లాట్ అయినా కానీ బ్లీడ్ అయినా కూడా ప్రోగ్రెస్ పెరుగుతూ పోతూ ఉండి మార్గ మధ్యం చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకో పెద్ద బ్లండర్ ఏంటంటే, చూడు, స్ట్రోక్ అనేది చాలా కారణాలు ఉంటాయి. మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేసి. నాన్ మాడిఫైబుల్లో ఏజే మెయిన్ కారణం, నెక్స్ట్ జెనెటిక్స్, వంశపారపర్యంగా. మాడిఫైబుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇక్కడ మనము ప్రతిరోజు వేసుకోమని చెప్తాం. ఏంటి? బ్లడ్ థిన్నర్స్, యాంటీ ప్లేట్లెట్స్ వేసుకోమంటాం, లేదా క్లాట్ కానీ ఉంటే యాంటీ కోయాగులెంట్స్ కూడా వేసుకోమని చెప్తాం, జెనెటిక్ కాజ్ అట్లా కానీ ఉంటే. కానీ నాటు మందులో 1 షాట్ జీవితాంతం ఎలా పనిచేస్తుంది స్ట్రోక్? అది మనం బ్లడ్ థిన్స్ జీవితాంతం వేసుకోవాలని మన ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ చెప్తుంది. ఒక్కసారి నాటు మందు వేసుకుంటారా, వస్తారా? వాడు అదృష్టం బాగుంటే ఇంటి దాకా వస్తారు, ఏదో స్వతహాగా మెరుగుపడిపోయాడు. కానీ ఫస్ట్ 14 days లేదా ఫస్ట్ 3 monthsలో మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వస్తుంది, ఈసారి రావడం చాలా స్ట్రాంగ్గా వస్తుంది, ఇంకా ఆప్షన్ లేదు బతికేదానికి, అందరు తయారవుతుంది. అర్థమైందా? సో ఒక్కసారి నాటు మందు ఇస్తే జీవితాంతం బతికేస్తాడు అనేది రాంగ్ కాన్సెప్ట్. నాటు మందు అనేది కూడా ఒక రాంగ్ కాన్సెప్టే. సరేనా? ఎవిడెన్స్ బేస్ లేదు కనుక. అర్థమైంది కదా? నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఒక ఫేమస్ ఆర్థోపెడిషియన్ ఒక పేషెంట్కి మోకాలు రీప్లేస్ చేశాడు, టీకేఆర్, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేశాడు. ఎడం కాలికి నాకు బాగా గుర్తుంది. సో అది ఇంచుమించు ఒక 2 లక్షల దాకా ఖర్చు అయింది పేషెంట్కి. ఆ పేషెంట్కి నెక్స్ట్ అరౌండ్ 1.5 year అనుకుంటాను, 1.5 year 2 year దాటుతుంది.
తనకి రీప్లేస్ అయ్యాడు, బాగానే నడుస్తూ ఉన్నాడు. ఇంచుమించు 2 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు ఈ మోకాల మీద. ఈసారి ఎడపక్క పక్షవాతంతో వచ్చాడు. టైం పీరియడ్లో తీసుకొచ్చాడు. విత్ 3 hours లోపలే వచ్చారు. వాళ్ళు స్కాన్ చేసాం, విండో పీరియడ్లోనే స్కాన్ చేసాము. ఇంజెక్షన్ వేయాలనుకుని డిసైడ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని డిసైడ్ చేసి చెప్పాను. వాళ్ళు సార్ మాకు నాటు మందు మీద నమ్మకం ఉంది, మేము వెళ్తాం అన్నారు. వాళ్ళకి చెప్పాము, విండో పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేసాం, 4.5 గంటల లోపల ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పాము. వాళ్ళు కొంతమంది అవగాహన ఉన్నోళ్ళు అర్థం చేసుకుంటున్నారు, కానీ మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రము లేదు, మేము నాటు మందుకు వెళ్ళాలి అని చెప్పి తీసుకొని వెళ్ళారు. నాటు మందు వేయించారు, రిటర్న్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ డే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే, సార్ మీ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా లేస్తుంది చెయ్యి కాలు, ఇప్పుడు ఆడిపోయి వచ్చినప్పుడు పూర్తిగా లేయట్లేదు, మీరు ఏదో ఇంజెక్షన్ వేస్తున్నారు కదా వేయండి అన్నారు. సో వాళ్ళు విండో పీరియడ్ దాటి వచ్చి ఇప్పుడు ఇంజెక్షన్ అంటున్నారు. మనం వేయలేం, వేసినా కానీ వేస్టే. దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటే దాన్ని చూడాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, బాబు టైం అయిపోయింది అంటేను చాలా నిరాశపడ్డారు. నాకు నమ్ముకొని వెళ్ళామనేసి. కనీసం వాళ్ళు ఆ రోజు కళ్ళు తెరుచుకున్నారు, కానీ ఏమైంది, కాలు చేయి ఇంజెక్షన్ వేస్తుంటే దాని ఛాన్స్ ఒక 40 to 60% ఛాన్స్ అన్న ఉండేది మెరుగుపడే దానికోసం. రీప్లేస్ చేసుకుని కూడా నీ ఇక్కడ వేస్ట్ అయిపోయింది. సో ఆ మోకాలు పోయింది, దాని మీద పెట్టుబడి పోయింది, ఆ కాలు కదలట్లేదు, చెయ్యి కదలటం లేదు. సో ఈ సీనియర్ ఇట్లాంటివి కొన్ని చాలా ఉన్నాయి జరిగేటివి. సో అవగాహన ఇచ్చేది ఏంటంటే, నాటు మందు అనేది ఒక ఆప్షన్ కాదు బ్రెయిన్ స్ట్రోక్లో. మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంలో ఉన్నాం ఇప్పుడంతా. ఈ యుగంలో చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి బ్రెయిన్ స్ట్రోక్కి. విండో పీరియడ్ అంటారు, ఫస్ట్ 4.5 hours అనేది గోల్డెన్ పీరియడ్ అండ్ విండో పీరియడ్. ఆ టైంలో కానీ ఆల్టిప్లేజ్ అనే ఇంజెక్షన్, ఇంకోటి కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో టెనిక్టిప్లేజ్ అనేది, ఇవి వేసుకుంటే ఆ రక్తనాళంలో రక్త గూడు కట్టింది ఓపెన్ అయ్యి రక్త ప్రసరణ జరిగి మనం ఎక్కువ డ్యామేజ్ కాకుండా బ్రెయిన్ని పక్షవాతం నుంచి కాపాడుకోవచ్చు. సో ఈ నాటుని ప్రస్తుతానికి మెడికల్ ఫీల్డ్లో పెట్టకపోవడమే మంచిది. అర్థమైంది అనుకుంటాను, ఏమంటావి? నిజమే సార్. అంతే కదా. సో నెక్స్ట్ టైం క్యాజువల్ నువ్వే కౌన్సిల్ చేస్తావు. నాటు వైద్యం నుంచి వాళ్ళు అడిగారు అనుకోని మనల్ని అడుగుతారు, సార్ నాటు వైద్యం పోదాం అని. నువ్వేం సమాధానం చెప్తావు? రెండింటికి ఒకటే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నాటు వైద్యం కరెక్టేనా? ఓకే క్వశ్చన్ వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ అదృష్టం, అర్థం చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టం. అంతే సరేనా? ఓకే.